ఈ బెయిల్ ని అలౌ చేస్తూ న్యాయస్థానం వాళ్ళు ఏం చెప్పారంటే ఒక బాండ్ ని ఎగ్జిక్యూట్ చేయమన్నారు. 2 లక్షల నిమిత్తం 2 షూరిటీస్ ని పెట్టమన్నారు. అలాగే ఆల్రెడీ పాస్పోర్ట్ ని అధీనంలోకి తీసుకున్నారు కాబట్టి సో కంట్రీ వదిలి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి పాస్పోర్ట్ అధీనంలో న్యాయస్థానం అధీనంలో ఉన్నది కాబట్టి పర్మిషన్ ఆ న్యాయస్థానం పర్మిషన్ తీసుకోకుండా దేశం వదిలి వెళ్ళడానికి లేదని చెప్పి ఒక కండిషన్ పెట్టడం జరిగింది. రెండో కండిషన్ కింద. మూడోది వారానికి 2 సార్లు పొద్దున 10 నుంచి సాయంత్రం 5 వరకు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గారు ముందు అపియర్ కమ్మని చెప్పడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ కండిషన్. వారానికి 2 సార్లు సోమవారం అండ్ 2 సార్లు ఎప్పుడంటే సోమవారం అండ్ శుక్రవారం పొద్దున 10 నుంచి 5 లోపల ఏదో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గారి ముందు అటెండ్ కమ్మని చెప్పారు. అదేవిధంగా ఇంపార్టెంట్ పబ్లిక్ కామెంట్స్ ఆన్ దిస్ కేస్ రిలేటింగ్ టు దిస్ కేస్ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన పబ్లిక్ కామెంట్స్ ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ చేయడానికి వీలు లేదని నియంత్రించారు న్యాయస్థానం వారు ఇచ్చిన బెయిల్ అప్లికేషన్ లో. అలాగే విట్నెస్ల్ని ప్రభావితం చేయటం కానీ లేదా మీతో పాటు ఉన్న సహనిందితులుగా ఉన్న వారు ఎవరైతే ఉన్నారో కో అక్యూజ్డ్ గా వాళ్ళని ప్రభావితం చేయటం కానీ చెయ్యకూడదు అని చెప్పి వన్ ఆఫ్ ది కండిషన్స్ కింద బెయిల్ ఇచ్చేటప్పుడు న్యాయస్థానం వారు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న ఆయన ఉంటున్న ప్రజెంట్ పర్మనెంట్ అడ్రస్, నివాస స్థలం, పర్మనెంట్ నివాస స్థలం, శాశ్వత నివాస స్థలం, మొబైల్ నెంబరు, ల్యాండ్ లైన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, వాట్సాప్ నెంబరు, ఆధార్ కార్డు ఇవన్నీ ఆయన సైన్ చేసి సెల్ఫ్ అటెస్ట్ చేసి ఇవ్వవలసిందిగా కోరటం జరిగింది.